హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు ప్రతాపసింగారం మెయిన్ రోడ్ నుంచి కేవలం 100 మీటర్ డిస్టెన్స్ లో హెచ్ఎండిఏ లేఅవుట్ లో నా వెనుక కనబడుతున్న ఇల్లు 111 గజాలు, వెస్ట్ అండ్ సౌత్ కార్నర్, ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు వివరాలకు వెళ్ళే ముందు మనం బిల్డర్ గారికి ఒక విషయం అడగదలుచుకున్నాను. అదేంటంటే ప్రతి ఒక్కరు ఇల్లు కొనాలంటే హైదరాబాద్ గురించి చాలా భయపడుతున్నారు. దాని గురించి క్లియర్ గా మనం ఇప్పుడు బిల్డర్ గారికి అడుగుదాం. సార్ నమస్కారం. సార్ మరి ఇల్లు కట్టారు కదా, హైదరాబాద్ సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నారా? తీసుకున్నామండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది హెచ్ఎండిఏ లేవిడ్, ఎల్ఆర్ఎస్ పర్మిషన్, మన గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది. అండ్ పక్కనే బగాయిత్ ఉప్పల్ అయింది కదా, అట్లా బగాయిత్ ఉంది. అదే విధంగా మన సైడ్ కూడా అవుతుంది, ఉప్పల్ బగాయిత్ మన సైడ్ అవుతుందండి. ఇది నెక్స్ట్ రెండో బిట్టే మంది, దాని తర్వాత మంది అండి. హైదరాబాద్ ఎలాంటి సంబంధం లేదు, ఇబ్బంది లేదు. ఇది హెచ్ఎండిఏ లేవిడ్, క్లారిటీగా ఉంది. ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్, బిల్డర్ గారు అయితే చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అయినా మీరు లొకేషన్ కి వచ్చినప్పుడు దీని గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి గారు. మా యొక్క మనవి, మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇల్లు యొక్క పూర్తి వివరాలకు వెళ్ళే ముందు మనం లొకేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు ప్రతాపసింగారం విలేజ్ ఉంది. ఈ ప్రతాపసింగారం అనేది మనకు గట్కేసర్ మండలం, అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. ఏదైతే మీరు ఈ రోడ్ చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు నారపల్లి ఎక్స్ రోడ్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఉప్పల్ మెట్రో నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా వరంగల్ హైవే ఆనుకున్న ఫిర్దాజూడ కమాన్ నుంచి కేవలం ఇక్కడికి రావడానికి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఓఆర్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట సర్వీస్ నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. రోడ్డు కనెక్ట్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ లొకేషన్లో. మన పక్కకే ఉప్పల్ బగాయతులు ఎట్లా అయిందో అలాగే మనకు పక్కకు ఆనుకొని మనకు ఈ బగాయతు కూడా అవుతుంది. భవిష్యత్తు మాత్రం చాలా మంచిగా ఉండబోతుంది. ఈ టైంలో మీరు తీసుకున్నట్టయితే మనకు మంచి రేట్లు వస్తున్నాయి కాబట్టి ముందు రాగలరు మా యొక్క మనవి. ఇక మనం ఇల్లు వివరాల్లోకి వెళ్ళినట్టయితే 111 గజాలలో వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లో ఉంటుంది. రెండు కూడా మనకు 30 ఫీట్ వైడ్ రోడ్లే, డ్రైనేజు, కృష్ణ వాటర్లు, సకల సౌకర్యాలు వచ్చినాయి. మంచి సెంటర్ పాయింట్ అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది. అన్నిటికి మించి ఇల్లు డైమెన్షన్ కూడా చాలా బాగున్నాయి. 20x50 డైమెన్షన్స్లో 2 BHK ఇవ్వడం జరిగింది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. మనం వెస్ట్ ఫేస్ నుంచి గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అని చూసుకోండి. మనకు కన్స్ట్రక్షన్ బాగుందని చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనం. ఎందుకంటే రోడ్డు నుంచి మినిమం 3 ఫీట్ల హైట్ లాగడమే కాకుండా చూసుకోండి, ర్యాంప్ కూడా మంచి గ్రాండ్తో ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేదంటే కన్స్ట్రక్షన్ మాత్రం చాలా జాగ్రత్తగా చేశారు. ఇల్లు డైమెన్షన్స్ 20x50 డైమెన్షన్స్ తక్కువనే అయినా కానీ వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి చాలా బాగుంటుంది లోపల ఇల్లు. ఇప్పుడు మనం పార్కింగ్లో ఉన్నాం. పార్కింగ్లో ఒక చిన్న కారు, ఒక 2 బైకులు పట్టే విధంగా అయితే మనకు పార్కింగ్ అవుతుంది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రెడ్ గ్రానైటు, బ్లాక్ గ్రానైట్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మనకు వైట్ పట్టీలతోని పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, మంచి లేటెస్ట్ మోడల్ డిజైన్తోని మంచి లైట్లతో చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇటు చూసుకుని అయితే పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మనకు మంచి గ్రానైట్ మంచిగా అయితే టైల్స్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. దీనికి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, ఇటు వచ్చేసి మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక వాషింగ్ మిషన్, కింద వచ్చేసి మనకు ఇన్వర్టర్ పాయింట్కు ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మంచి ప్లానింగ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. రెండు మనకు రోడ్లు ఉన్నాయి కాబట్టి వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. చూసుకోండి, మనకు సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఏదైతే మీరు టైల్స్ ఇస్తున్నారో పార్కింగ్లో ఎక్సలెంట్ మంచి గోల్డ్ పట్టీలతోని వైట్ టైల్స్ అని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూడు మంచి గల్లివడమే కాకుండా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో ఉంటుంది. మనం ఇప్పుడు లోపలికైతే వెస్ట్ సింహద్వారం అయితే వెళ్తున్నాము. వెళ్ళే ముందు మనము ఈ డోర్ గురించి క్లియర్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకు ఇది వాడిన చౌకోర్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టేక్తో ఇవ్వబడినాయి. మంచి ఫినిషింగ్తోని ఎక్సలెంట్ హార్డ్వేర్ అయితే చాలా బ్రహ్మాండంగా వాడారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, హాల్ ఎంత విశాలంగా ఉందో. విశాలంగా ఉండడమే కాకుండా ఫ్లోరింగ్ వచ్చేసి మంచి వైట్ మార్బుల్తోని మంచి పట్టీలతోని ఎక్సలెంట్ డిజైన్ హాల్కి అందాన్ని ఇచ్చే విధంగా చాలా బ్రహ్మాండంగా కట్టారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, పైన ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ డిజైన్లతో చాలా భావించారు. 3 రకాల 1, 2, 3 3 రకాల మనకు డైనింగ్ పాయింట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది టీవీ పాయింట్. చూసుకోండి, ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా కానీ మంచిగా ఎక్సలెంట్ మంచి
ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. ఇటు వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే వాస్తు దోషాలు ఎలాంటివి ఉండద్దు అన్న ఉద్దేశంతో. చూసుకోండి మనకు హాల్ కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చాలా మంచి కన్స్ట్రక్షన్, ఎక్సలెంట్ కట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్టయితే మనకు ఇది డైనింగ్ ఏరియా, చూసుకోండి మంచిగా డైనింగ్ ఏరియా కూడా చాలా మంచి స్థలం ఉందని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ మనకు ఒక సింక్ పెట్టడం జరుగుతుంది, ఇక్కడ చూడ అన్ని జాగ్రత్తలతో మంచి టైల్స్ కూడా మంచి వేయడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మంచి ఒక యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని మనకు ఇక్కడ కూడా ఒక గ్రానైట్ పెట్టడం జరిగింది. ఈ రోడ్ వచ్చేసి మనకు సౌత్ రోడ్డు, వెంటిలేషన్కి మాత్రం ఎలాంటి ఇబ్బందులు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం, చూసుకోండి యూ ఆకారంలో మంచి బ్లాక్ గ్రానైట్తో ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇటు నుంచి అటు మనం సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి అందమైన టైల్స్తోని, ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా మంచి యూపీపీసీ విండోతోని అన్ని రకాల సెల్ఫ్లు కూడా చాలా బాగా ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇది ఒక మనకు ఇది ఈశాన్యం అయితే కాబట్టి ఈశాన్యంలో పూజ గది ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చారంటే మనకు వాస్తు ప్రకారంగా ఆగ్నేయకు దీనికి తగలద్దన్న ఉద్దేశంతో ఇంత చిన్న చిన్న విషయాలను కూడా పరిగణనలో తీసుకొని చేయడం జరిగింది. కిచెన్ చూశారు కదా, మనం ఇప్పుడు చూడబోయేది చిల్డ్రన్ బెడ్రూమ్. వీళ్ళ ప్లానింగ్ చాలా బాగుంది కాబట్టి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత విశాలంగా ఉంది. ఇది కూడా మనకు 4x5 బెడ్ వేసుకోగా కూడా చుట్టూ తిరిగే విధంగా ఇద్దరు పిల్లల విధంగా చాలా బాగుంది. మంచి ఫ్లోరింగ్తోని, మంచి ఎక్సలెంట్ మంచి వాల్ పెయింట్తోని, మంచి మనకు ఏదైతే వాడారో యూపీవీసీ విండోతోని, అన్ని రకాల మంచి సెల్ఫ్లతోని, పైన చూసుకోండి మంచి కలర్ కాంబినేషన్ లైట్లతోని, మంచి ఫాల్ సీలింగ్ అయితే మంచి రూప్ లైట్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు వచ్చేసి మనకు ఈ డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ డోర్ ఉంటుంది. చూసుకోండి మనకు ఈస్ట్ డోర్ కూడా మనకు ఎంత సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగిందో, ఈ సెట్ బ్యాక్ ఇవ్వడమే కాకుండా ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లున్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకి ఇది 3000 కెపాసిటీ గల సంపు. ఇంత పెద్ద సంపు ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఇంకో ఫ్లోర్ వేసుకున్నా నీళ్ళకు తక్కబడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ కూడా ఒక వాష్ పాయింట్ మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాల నల్లలు కూడా మీకు కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి వెనకకు వచ్చేసి ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బాత్రూమ్ కూడా ఇండియన్ కల్చర్తోని మంచి టైల్స్, వెంటిలేషన్ పరంగా వెంటిలేటర్తోని, ఎందుకంటే అక్కడ మనకు సౌత్ రోడ్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. చూసారు కదా మనకు 2 BHK హౌస్ అయితే వచ్చేసి మనకు 1000 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఈ ఇల్లు చుట్టూ మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా బాగుంటాయి. అందులో ముఖ్యమైనవి JSR ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా మనకు నిహాగ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇక కాలేజీ విషయానికి వస్తే మనకు నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ. ఈ మూడు కూడా మనకు కేవలం 2.5-3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. సూపర్ మార్కెట్లు కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఎక్సలెంట్ మంచి లొకేషన్లో ఉంటాయి. మనం ఇప్పుడు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకు మంచి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల చాలా బాగుంది. మంచి ఒక వాల్ కూడా హైలైట్ చేయించడమే కాకుండా మంచి ఎల్లో కలర్ పెయింట్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి ఎంత బాగుందో. మంచి దిల్ షేప్ తోని మంచి రూప్ లైట్లతో ఎక్సలెంట్ ఇచ్చారు. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరి వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి చూసుకోండి. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో చూసుకోండి, చాలా పెద్దగా ఉంది. ఇందులో మీకు ఇండియన్ అంటే ఇండియన్, వెస్టర్న్ అంటే వెస్టర్న్, ప్రతి ఒక్కటి కూడా అన్నీ మీకు అనుగుణంగా ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి అన్ని రకాల మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో వాడబోయే నల్లాలు కానీ, మనకు వాష్ బేషన్ కానీ ఎక్సలెంట్ క్వాలిటీ పెట్టేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి ఎంత మంచి వాల్ ఉందో. హాల్ అయితే ఎక్సలెంట్ ఉంది. వాల్ చూసుకుంటే అన్ని రకాల మంచి ఫాల్ సీలింగ్తోని, రూప్ లైట్లతోని, మంచి టీవీ పాయింట్ అయితే మంచి లైట్లతో చూసారు ఎంత చాలా బాగుందో. చూసారు కదా ఈ టోటల్ 2 BHK వచ్చేసి మనకు 1000 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేటు కూడా మనం బిల్డర్తో మాట్లాడే జరుగుతుంది. మిగతా విషయాలు టెర్రస్ పైకి వెళ్ళి మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి కింద చూసారు కదా ఎక్సలెంట్ 2 BHK పోర్షన్ చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకు ఇల్లు ఎలివేషన్ చాలా బాగుంటుంది. అలాగే రెయిన్ వాటర్ కింద పడకుండా ఉంటుంది. అదేవిధంగా సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. చూసుకోండి ఫ్లోరింగ్ అయితే ఎంత బాగుందో. ఎక్సలెంట్ మెటీరియల్ వాడి చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక మీకు బిల్డర్తో మాట్లాడిస్తానని చెప్పాను కదా, మనకు బిల్డర్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. సార్ మీరు హైదరాబాద్ గురించి అయితే చాలా బాగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇల్లు అయితే మా కస్టమర్ కు చూపించాను. ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారు. కార్నర్ బిట్ కాబట్టి బాగుంటుంది. దీని రేట్ ఎంత కోట్ చేస్తారు మీరు? 58 లక్షలు చెబుతున్నామండి. 58 లక్షలు నచ్చితే మాట్లాడదామండి, పర్లేదు. నచ్చిపోతే ఓకే. మాకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంది కదా? 100% ఉందండి. 100% అంటే 80% ఉండదు. 80% చెప్పండి. 80% బ్యాంక్ లోన్ ఉంటుంది. 20% కట్టుకుంటే మిగతా 80% వాళ్ళ
ప్రొఫైల్ బట్టి వస్తుంది, అంతే అండి. ఏ బ్యాంక్ లైన్ లోన్ వస్తుంది. అవునండి. మీరే ఇప్పిస్తారా వాళ్ళని చూసుకోమంటారా? వాళ్ళు చూసుకున్న పర్లేదు, మా కాడ ఉన్నారండి. ఓకే, మీ గారు బ్యాంకర్స్ వాళ్ళు చూసుకోండి. అయిపోద్ది. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు మీ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా, ఈ ఇల్లు గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నాయితే సూర్యం గారి బిల్డర్ సూర్యం తన పేరు, తన నంబర్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా తనకు ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీ ప్రాపర్టీస్ కూడా ఇదే విధంగా ఏమైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద పడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. నమస్కారం.